జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దైవాన్ని, ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో వచ్చి చైతన్య రూపంలో మనందరి హృదయాల్లో సుఖాశీలు కమ్మని ఆత్మపూర్వకమైనవి అమ్మ, మీ దివ్యమైన శరణకమలను మా హృదయంలో చైతన్య రూపంలో పూజించుకునే మహాభాగ్యం దయచేసి మాకు ప్రసాదించు. హృదయం దగ్గర 2 అరచేతులు ఉంచుకుని 3 మహామంత్రాలు అందరి కలియగతో ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సత్సార స్వామి మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. 2 అరచేతులు భూమాత మీద నుంచి భూమాత అనుగ్రహాన్ని ఈ మంత్రాల ద్వారా పొంది. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. కుండల్ని ఉద్దానపరుచుకుని బంధం తీసుకున్నాం. దయచేసి మీ యొక్క దివ్యమైన ప్రేమనే చైతన్యంతో మా 4 వైపుల కింద పైన సర్వకాల సర్వావస్థలందు పరిపూర్ణమైన మీ రక్షణలో మమ్మల్ని అందరినీ ఉంచాల్సిందిగా ఆత్మపూర్వకమైనవి వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో భూమాతను పట్టుకుని మనం మూలాధారం బిందువు నుంచి విశ్వమహాబిందువు వైపు ప్రయాణం చేస్తూ శివ సాన్నిధ్యానికి చేరుకుందాం. 4 ఓంకారాలు. ఓం 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 ఓం. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో మనం పంచమహాభూతాలను జాగృతి పరుచుకున్నాం. ప్రాతర్నమామి హృదయ సంస్కృత ఆత్మతత్వం సత్యసుఖం పరమాంస గతిం తూర్య స్వప్న జాగృతి సుషుప్తమవైతి నిత్యం తద బ్రహ్మ నిష్కలమనం నూత సంగం ప్రాతర్నం. దీని అర్థం మనం ఉదయమే లేచి అమ్మ మేము భూమాతకి నమస్కరిస్తున్నాం. హృదయం ఉండే తత్వం భగవంతుడి ప్రేమను నేను గుర్తు చేసుకుంటున్నాను. నేను నమస్కరిస్తున్నాను. ఏది సత్యమో ఏది చిత్తమో తురియా స్థితి అనగా పరమహంస గతి స్థితి నేను ఉండి నమస్కరిస్తున్నాను. స్వప్నంలో జాగృత అవస్థలో మనం అన్ని అవస్థల్లో ఉండి నేను నిత్యం ఉంటాను. పంచతత్వాలలో నిర్మించిన ఈ శరీరాన్ని, ఈ బుద్ధిని, చిత్తాన్ని అంతర్గత మేమందరం ఉంచుకుని నిర్లిప్త నిరంజనమైన నిర్విచార స్థితిలో మనం దాన్ని నమస్కరించుకుంటూ బ్రహ్మతో నేను ఎల్లప్పుడూ ఉంటానని ప్రార్థన ద్వారా తెలియజేసుకుంటాను. వినయ విధేయతలతో భక్తి శ్రద్ధలతో ఆ అనుభూతిని పొంది మూలాధారంలో ఉన్న మనకి ఈ బీజ మంత్రాల ద్వారా సర్వదేవతల అనుగ్రహాన్ని పొంది. ఓం లం 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 లం. ఓం వం శం షం షం
ఓం వం శం షం సం. ఓం వం శం షం సం. ఇచ్ఛాశక్తిని అమ్మవారి వైపు, క్రియాశక్తిని మూలాధారం వెనక వైపు ఉంచి, అమ్మ శక్తివంతమైన చైతన్యవంతమైన మూలాధార చక్రాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ, విశ్వానికి శాంతిని ప్రసాదించి సమతుల్య స్థితిలో ఉంచి సత్యయుగాన్ని స్థాపించమని విన్నవించుకుంటూ అమ్మవారి నుండి చైతన్య కూడా 4 బిందువుల మధ్య భాగంలో ఉంచి స్వస్తికి రాజేస్తూ, ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి సామ. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. సత్యయుగాన్ని ప్రారంభించమని విన్నవించుకుంటూ కొద్ది సమయం ధ్యానంలో ఉంది. మనలో ఉన్న కుండలినికి నమస్కరించుకుని జన్మ జన్మల కుండలు సవ్య దిశలో తీసుకొచ్చి మనల్ని మనం 3 ఓంకారాల ద్వారా అభిషేకం చేసుకుంటాం. ఓం ఓం ఓం. ఈ అనుగ్రహాన్ని పొందుతూ మనం గత కొద్ది కాలంగా 16 రోజులు మనం ఒక పండగ వాతావరణంలో ఆత్మ అనే యాత్రని, మనకి చంద్రకళా స్వరూపాలని, దైవ స్వరూపాలని మనలో జాగృతి పరుస్తుంది. మరింతమైన ఉన్నతిని స్థితి పొందటం కోసం మరింత విశేషంగా ఈ శుక్రవారం రోజు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతటినీ కూడా జాగృతి పరుచుకుని హృదయం దగ్గర కుడి అరిచేతిని ఉంచుకుని జగదాంబని జాగృతి పరుచుకున్నాము ఈ మంత్రం ద్వారా. ఓం తమేవ సాక్షాత్ శ్రీ జగదాంబ దుర్గా మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఒక్క శ్వాసను తీసుకుని నిశ్వాస ద్వారా మనం హృదయానికి ట్యాప్ చేస్తూ జై జగదాంబ చెప్తాం. అందరి కలుగుతుంది. జై జగదాంబ 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 జగదాంబ. మనం హృదయం అనేది మనందరికీ తెలుసు 14 ట్రయాంగిల్స్తో, 14 లోకాలతో, 14 ఆరాలతో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంతా ఉంటుంది. బ్లడ్ పంపింగ్ సిస్టమ్ అంతటినీ కూడా శక్తివంతము చైతన్యవంతము చేయమని వినియోగించుకుంటాం. ఈరోజు హృదయంలో ఉన్న 4 నాడుల మీద మనం ధ్యానం చేద్దాం. తల్లి అనుగ్రహం. దీనికోసం మనం ఇది ఎలా ఉంటుందో ఒక్కసారి మనం పరిశీలించుకుంటూ హృదయాన్ని పట్టుకుని మనం ఇదంతా చేస్తూ ధ్యానాన్ని మనం తర్వాత చేయాల్సి ఉంటుంది. ఇదంతా కూడా మనం ఇన్స్ట్రుమెంట్స్గా తయారయ్యే స్థితిని తెలుసుకుందాం. ముందుగా తల్లి అనుగ్రహంతో జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అందరికీ కూడా. ఈరోజు మనం పరమ పావని శక్తివంతమైన శ్రీ ఆదిశక్తి స్వరూపం శ్రీ మాతాజీ ద్వారా మన హృదయంలో ఉన్న 4 నాడుల గురించి, ఈ 4 నాడులు 4 చక్రాలను అనుసంధానం చేయట, వాటి మీద ధ్యానం చేయట. మనందరికీ తెలుసు మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న మంచి గుణాలు, దుర్గుణాలు అన్నీ మనకు తెలుసు. ఈ గుణాల వలన మనలోకి వెళ్ళే అతీతమైన శక్తులు లోపలికి రావటం. పరమ పూజ్య శ్రీ మాతాజీ సాక్షాత్ శివపూజ సందర్భంగా ఈ విశేషమైన ధ్యానాన్ని మన అందరికీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, దాన్ని మనం ధ్యానం చేయటం ముందుగా తెలుసుకుందాం. అందరం మన హృదయం కింద ఉన్న మూలాధార చక్రానికి మొదటి నాడి వెళ్తుంది. మన హృదయం నుంచి మొదటి దాడి మూలాధారానికి అనుసంధానం అవుతుంది. 2వ అరచేతిలో పట్టుకుని, అమ్మ దయచేసి మాకు అమాయకత్వాన్ని అభివృద్ధి చేసే నాడి అవోదిత తత్వం ప్రసాదించుకొని ప్రార్థన చేస్తున్నాం భూమాత పట్టుకుని. మనం దీనికి పూర్తిగా వ్యతిరేకంగా మనం వెళితే మనలో ఉన్న లోపాలు
ఇక్కడ మూలాధార చక్రంలో అనేక సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. దాన్ని తెలుసుకున్నాడు. గుణాలు మనలో ఉన్న దుర్గుణాలు ఉంటే నరకానికి పంపిస్తాం. ఈ నరకంలో మనకి రక్షణ కల్పించడానికి మనం మొదటి నాడి శ్రీ మాతాజీ ప్రసాదించాం. ఈ మొదటి నాడి మధ్య హృదయాన్ని నుంచి తిన్నగా మూలాధార చక్రానికి, హృదయ కమలానికి, మూలాధార చక్రంలో ఉన్న ఇక్కడ ఉన్న 12 దళాలు, అక్కడ ఉన్న 4 దళాలకి అనుసంధానించబడి మనకు అమాయకత్వాన్ని ప్రసాదించమని మనం అమ్మవారిని అడగాలి. ఇక రెండవ నాడి మనకి మన కోరికల్ని ఇచ్చేది ఇక్కడ మా సరస్వతి ద్వారా ఇక్కడ అన్నీ కూడా జరుగుతూ ఉంటారు. ఈ కోరికను తీసేది అంతా కూడా శుద్ధ ఇచ్చిగా ఉండాలి. శుద్ధమైన చిత్తాన్ని కూడా ఉంచాలి. ఈ కోరికలు తీసుకువెళ్ళే నాడి మనందరం మధ్య హృదయం నుంచి మన స్వాధిష్టాన చక్రానికి అనుసంధానించబడి ఉంటుంది. దీన్ని మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాల్సి. ఇక మూడవ నాడి మన అనుబంధాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మనం ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది మన భావ ప్రకటన అంతా కూడా సూచిస్తుంది. మన హృదయం దగ్గర నుంచి ఈ నాడి 12 దళాల కమలం నుంచి 10 దళాల కమలం వైకుంఠంలో ఉన్న మన నాభి చక్రానికి కొలు. ఇక నాలుగవ నాడి చాలా ముఖ్యమైనది. మన మధ్య హృదయం నుండి ఎడమ హృదయం కలుపుకొని, ఎడమ హృదయం నుంచి విశుద్ధిని కలుపుకొని, అక్కడి నుంచి మన మధ్య ఆజ్ఞా చక్రాన్ని కలుపుకొని శాస్త్రంలోకి దీనికి అనుసంధానించబడుతుంది. అప్పుడు ఈ నాడి 4 దళాల కమలం శాస్త్రంలో వికసింపాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న 1000 దళాలని 16,000 దళాలుగా మార్చే శక్తి ఈ నాడి. దీన్నే మనం ఇన్నర్ మోస్ట్ నాడి, బ్రహ్మనాడి అని ధ్యానంలో పూర్తిగా విభజిస్తుంది. అప్పుడు ఇక్కడ ఉన్న ఈ నాడి 4 దళాల కమలంగా వికసిస్తున్నప్పుడు మధ్యలో ఉంటుంది. 1000 దళాలని పూర్తిగా తెలుసుకోవటం మనం గమనించబడి, అది గమనిస్తూ 16,000 దళాలకి మన శక్తిని పెంచుతూ ఉంటుంది. శ్రీ మాతాజీ అనంతమైన అనుగ్రహంతో ఆవిడిస్తుంది. మన అందరికీ ఆ అనుభవంలోకి తీసుకువెళ్ళమని విన్నవించుకుంటూ గుణాలన్నింటినీ కూడా, దేవతల గుణాలన్నింటినీ మనలో జాగృతి పరచమని సవినమైన విధానం. ఇక మన సహస్రారం పూర్తిగా తెలుసుకోనంత కాలం మనం తురియా ధ్యానంలోకి వెళ్ళలేమనేది మనం గమనిస్తాం. శ్రీ మాతాజీ అనంతమైన దివ్యమైన బ్లెస్సెస్తో మనం పొందుతూ 4వ నాడిని మన సహస్రారంలో పూర్తిగా 4 దళాలు అమ్మ దయచేసి తెరవండి అని విన్నవించుకుంటూ ఈరోజు మనం అందరినీ కూడా సహస్రారంలో ఉన్న ఆది మహాకుండం అనుమతిని తీసుకున్నాం. శ్రీ మాతాజీ ఆదిశక్తి దయచేసి ఈ నాడి మీద ధ్యానం చేయటానికి మీ అనుమతిని, అనుగ్రహాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటాం. ఈ నాడుల మీద ధ్యానం చేస్తాం. మనం సమయం కొద్దిగా ఎక్కువగా తీసుకోవటం వల్ల మిగతా రిచువల్స్ అన్ని కూడా మనం కొంచెం పక్కన పెట్టి, ఇది ముఖ్యమైనది కాబట్టి పూర్తిగా చంద్రకళా స్వరూపాలని, దైవ స్వరూపాలని జాగృతి పరుచుకున్న తర్వాత దీని మీద మనం ధ్యానం చేస్తే ఒక మధురమైన అనుభూతిని అమ్మవారి చైతన్యం ద్వారా పొందటం కోసం ఈ 4 నాడుల మీద ధ్యానం చేస్తాం. ముందుగా మన అందరం సాష్టాంగంగా మనం ఫిజికల్గా అయినా భౌతికంగా అయినా సాష్టాంగ ప్రణామం చేసుకోవాలి అమ్మవారికి. మనం అందరం కూడా కొద్దిగా భూమాతను పట్టుకుని సమతుల్య స్థితిని పొంది మధ్య మార్గంలో ప్రవేశించాలి. అమ్మ అనుమతితో మనం ఎడమ శరీర భాగాలు కాకుండా కుడి నుంచి ఎడమకి, ఈ ఎడమ వైపు నుంచి చైతన్యాన్ని పొందాల్సి ఉంది. మన మధ్య హృదయం నుంచి, మన మధ్య నాడి నుంచి, మూలాధార చక్రం నుంచి, విశుద్ధి నుంచి మనం సహస్రార చక్రం దాకా 6 సార్లు చేయాల్సి ఉంది. ఇలా చేస్తున్నప్పుడు
మనం కుడివైపు నుండి బాధలు అంటే ఎడమ వైపుకి, కుడివైపు నుంచి ఈ చైతన్యాన్ని తీసుకోవాలి. మన మధ్యనాడి మూలాధార చక్రాన్ని, విశుద్ధిని నుంచి సహస్రాల్లోకి 7 సార్లు చేయాలి. ఇక్కడ మనం ఏడానాడిలో 21 శక్తులు ఉంటాయి. మనకి మధ్యలో 21 ఉంటాయి. ఈ ఎడమ వైపు, కుడి వైపు 21, 21 మధ్యలో 21. మొత్తం వీటిలన్నిటినీ మన చేతులతోటే జాగృతి పరుచుకోవాలి. తల్లి యొక్క దివ్యమైన అనుగ్రహం. ఎడమ చేతి మధ్య నుంచి కుడి మధ్య నుంచి మనం సహస్రారం మధ్యకు, ఇక్కడ ఒక త్రికోణం ఉంటుంది. మన మూలాధారంలో ఒక త్రికోణం ఎలా అయితే ఉంటుందో వెనుముక చివరి భాగాన్ని ఇక్కడ కూడా ఒక ట్రయాంగిల్ మన తలలో ఉంటుంది. ఇక్కడ 7 సార్లు ప్రదక్షిణ ఇవ్వాలి. అప్పుడే మనకి సమతుల్య స్థితి వస్తుంది. ఇక ధ్యానం మొదలు పెడతాం అందరం. జై శ్రీ మాతాజీ. అందరికీ సహస్రారం నుంచి మనం పట్టుకుని మన మధ్య హృదయంలోకి వెళ్ళి 4 నాడిలో మొదటి నాడిని మన మధ్య హృదయాన్ని మూలాధారానికి పూర్తిగా చిత్తాన్ని కలుగు. ఇక్కడ మధ్య హృదయంలో ఉన్న 12 దళాల కమలాన్ని మూలాధారంలో ఉన్న 4 దళాల కమలాలకి మనం కలుపుకుంటూ మన చిత్తంలో మూలాధార చిత్తాన్ని సవ్య దిశలో పూర్తిగా మనం అంతర్ముఖంగా సర్వశక్తులు తిప్పుతూ ఉన్నాం. సవ్య దిశలో ఇక్కడున్న స్వస్తికు, ఓంకారం, కార్బన్ వ్యాలెన్సీ అన్నిటినీ కూడా కలిపి ఇక్కడ తిప్పుతూ పూర్తిగా జాగృతి పరుచుకున్న మూలాధార చక్రాన్ని మన చిత్తంతో మనకి సవ్య దిశలో తిరుగుతూ ఉంటున్నాం. ఆ అనుభవాన్ని పొందుతూ పరంపూజ్య శ్రీ మాతాజీ, ఆదిశక్తి మాతాజీ, అమ్మా దయచేసి మీ అనంతమైన అనుగ్రహంతో మూలాధారంలో ఉన్న అన్ని వికార గుణాలను, గతాన్నించి వచ్చే వాసనలు అంటే ఇంద్రియాల ద్వారా వచ్చేవి అన్ని, బాధలు, దోషాలు, అశుద్ధ విద్య అన్ని ఇక్కడ మీ పాద పద్మాలకు సమర్పిస్తూ పూర్తిగా మానించి విసర్జన చేయండి, అంటే బయటకు పంపివేయండి అని విన్నవించుకుంటున్నాం. మనం కొద్ది సమయం ధ్యానంలో ఉందాం. తల్లి మాలో ఉన్న అన్ని దోషాలను పూర్తిగా తొలగించి అబోధిత శక్తి ద్వారా పూర్తిగా మాకు పరబ్రహ్మ పరమేశ్వరుడు శ్రీ సదాశివునికి సమర్పిస్తుంది. పూర్తిగా విసర్జన చేయించండి అని పూర్తిగా ఆ అనుభవాన్ని పొందుతూ కొద్ది సమయం ధ్యానంలో శుభ్రం చేసుకుంటాం. హృదయ కమల నుంచి మూలాధారాన్ని నుంచి అనుగ్రహాన్ని ప్రసాదించి నరకానికి పంపించకుండా మనల్ని ఇక్కడ పూర్తిగా అన్ని శక్తుల్ని జాగృతి పరచమని నిర్ణయించు. మనం పూర్తిగా మాలో ఉన్న లోపాలన్నీ పూర్తిగా బయటికి పంపివేయండి, విసర్జన చేయండి. మూలాధార చక్రంలో ఉన్న అన్ని వికారాలు పోవటం. ఇప్పుడు మనం 2వ చేతిలో అమ్మవారి ఈ చేతుల్లో ఉన్న 10 కొనల ద్వారా పోయినాయి లేదో అమ్మవారిని ఒక చిన్న ప్రశ్న ద్వారా అడిగినట్లయితే మనకు పరమ చైతన్యం పెరగటం మనం ఈ చేతుల్లో చూడవచ్చు. మన ప్రతి కదలికలను మనం గమనించాల్సి ఉంటుంది. పూర్తిగా ఈ ఆనందమైన అనంతమైన శక్తిని మనం లోపలికి తీసుకుంటూ తిరిగి మనం మధ్య హృదయానికి వస్తున్నాం. మన మూలాధార చక్రంలోని చైతన్యాన్ని తీసుకుని 4 దళాల్లో ఉన్న కమలంలో ఉన్న చైతన్యాన్ని తీసుకుని 12 దళాలకి కలుపుతూ ఉండటం మనం మనోనేత్రంతో గమనించాలి. మనోనేత్రం అలాగే దివ్య శక్తి కౌడై అంతా కూడా ఇవన్నీ జాగృత అవ్వాలంటే వీటి మీద ధ్యానాన్ని మరింత సాధన చేయాల్సి ఉంది. తర్వాత కూడా మనకు అవకాశం ఉంది కాబట్టి ఇందులో ఉన్న సారాంశాన్ని మరొకసారి వింటూ అభివృద్ధి చెందవచ్చు సాధకులు. మన మధ్య హృదయం చక్రం నుండి ఇప్పుడు హృదయాన్ని బట్టి మనం 12 దళాల గమనం నుంచి మన 2వ నాడి మన కోరికలను తెచ్చుకుని స్వాదిష్టాన చక్రానికి వెళ్తున్నాం. స్వాదిష్టాన చక్రం మీద చిత్తాన్ని స్థిరంగా ఉంచి
స్వాదిష్టాన చక్రంలో నుంచి పరమ పూజ్యనీయమైన శ్రీ ఆదిశక్తి అనంతమైన శక్తి అమ్మ దయచేసి మాలో ఉన్న అశుద్ధ భావాలు అంటే సేదస్తపు భావాలు కండిషన్స్ అన్నీ కూడా ఏవైతే మాకు అవసరం లేదు, మాకు తెలియదు కాబట్టి దయచేసి వాటిలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించండి. స్వాదిష్టాన చక్రం కుడివైపు పట్టుకుని ఈ అశుద్ధ జ్ఞానాన్ని 6 దళాల కమలాన్ని వికసింపచేసి పూర్తిగా శక్తివంతం చేయమని విన్నవించుకుంటూ, అలాగే మనలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా, మనలో ఉన్న అన్ని అశుద్ధ ఆలోచన, అశుద్ధ చిత్తాన్ని, మాలో ఉన్న అహంకారాన్ని, ఇవి అన్నీ కూడా స్వాదిష్టాన చక్రంలో నిండి ఉన్నాయి. ఇవన్నీ పరమపూజ్య శ్రీ మాతాజీ శ్రీ సదాశివుల పాదపద్మాలకు పూర్తిగా సమర్పించుకున్నాను. దయచేసి పూర్తిగా శుభ్రం చేయండి తల్లి అని ప్రార్థన చేస్తున్నాను. మీ ప్రేమ అనే శక్తితో పూర్తిగా బయటికి పంపివేయండి. విసర్జన మానించి పూర్తిగా బయటికి పంపి విసర్జన అంటే పూర్తిగా తొలగించుకోవటం. ఆ అనుభవాన్ని పొందుతూ మనం సదాశివుని అనుగ్రహంతో నెమ్మదిగా మన స్వాదిష్టాన చక్రం కాంతివంతం అవటం గమనించవచ్చు. ఈ కాంతివంతం అవటం మనం గమనిస్తూ మనం అందరం కూడా ఇక్కడ మూలాధారంలో ప్రకాశ శక్తి ఉంటుంది. ఈ ప్రకాశ శక్తి నెమ్మదిగా హృదయం దగ్గరికి వచ్చేటప్పటికి కాంతి పెరుగుతూ ఉంటుంది. ఈ ప్రకాశ శక్తిని, ఆనందమును పొందుతూ తిరిగి మనం స్వాదిష్టాన చక్రంలో ఉన్న 6 దళాల శక్తిని, దాని చక్రంలో ఉన్న ఆరాలని కూడా చూసుకుంటూ మధ్యలో మనం వచ్చి ఈ రెండింటిని కలుపుకొని కొద్ది సమయం ధ్యానం చేస్తే ఈ నాడిని మనం స్వాదిష్టానం నుంచి హృదయంలో తీసుకుని ధ్యానం చేస్తూ, ఇక మన హృదయం నుంచి 3వ నాడి 12 దళాల పద్మం, అలాగే నాభిలో ఉన్న 4 దళాల కమలానికి అన్నిటికి అనుసంధానం పరుచుకుని పూర్తిగా ఈ మధ్యన చిత్తాన్ని ఉంచుతూ మనం రోజువారీ జీవితంలో ఎన్నో విషయాల మీద తెలిసి తెలియక అమర్యాదగా ప్రవర్తిస్తూ ఉంటాం. బాంధవ్యాల విషయంలో పూర్తిగా మనం దీన్ని అనేక రూపాలుగా అశుద్ధమైన శబ్దాలు మనలోంచి వస్తూ ఉంటాయి. వీనన్నింటినీ కూడా తొలగించమని అమ్మవారికి విన్నవించుకుంటూ పరోపకారాన్ని, ఇక్కడ నాభిలో ఉన్న ప్రేమను జాగృతపరుస్తాడు. నాభిలో మనకి ధర్మాలు ఉంటాయి, ప్రేమ కూడా ఉంటుంది. మొత్తం మానవ సముదాయంలో ఉన్న ప్రేమను అంతటినీ కూడా మనలో అభివృద్ధి చేయగలదు అని ప్రార్థన చేద్దాం. నాభి చక్రాన్ని కొట్టింది పరంపూజనీయ శ్రీ ఆదిశక్తి సదాశివులకు సవినమైన శ్రీమాత మా మీద, మీ పిల్లలమైన మా మీద దయతో పరమేశ్వరుని యొక్క ప్రేమ అనే శక్తి మాలో ఉన్న అన్ని దోషాలను, బాధలను పూర్తిగా తొలగించి విసర్జింపచేయమని సంపూర్ణమైన విన్నపం. పూర్తిగా శుభ్రం చేయండి అమ్మవారికి కొద్ది సమయం ప్రార్థన చేస్తుంది. దీన్ని మనం నాభి చక్రాన్ని, హృదయ చక్రాన్ని, ఈ 2 కమలాన్ని జాగృత కొద్ది సమయం ధ్యానంలో పరమ పూజ్య శ్రీ మాతాజీ మీ అనంతమైన దయతో మా అందరికీ పూర్తిగా మనకి నిరంతరమైన భగవంతుని ప్రేమను తెలియజేయమని విన్నవించుకుంటూ పూర్తిగా మీ సేవలో తరింపచేయమని, మీ ప్రేమని చైతన్యంలో పూర్తిగా తడిసి ముద్దపనివ్వండి. ఇది పూర్తిగా చైతన్యంలో తడిసే శక్తిని మనకు ప్రసాదించమని విన్నవించుకుంటాం. శ్రీమాతాజీ ఆదిశక్తి పరమాత్మ పరబ్రహ్మ అనుగ్రహంతో మాకు పూర్తిగా ఆత్మలుగా తీర్చిదిద్దుతారు. హృదయాన్ని బట్టి ఆత్మలుగా తీర్చిదిద్దమని శ్రీమాతాజీ మా నాభి చక్రంలోతో పాటు మా అందరి భావసాగరం, ఇక్కడ భావసాగరాన్ని కూడా 10 సార్లు సవ్య దిశలో తిప్పుతూ శుభ్రపరుచుకుందాం. మనం
భవసాగరంలో ఉన్న ధర్మాలను జాగృతిపరిచి పూర్తిగా అనుగ్రహించండి. మీ ప్రేమ అనే శక్తిని ఇక్కడ రెండిటిని తీసుకుని సహస్రారంలో ఉన్న సత్యాన్ని తెలుసుకో. ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. అమ్మ, ధర్మాలకు అతీతమైన స్థితి దయచేసి మాకు అందరికీ ప్రసాదించమని అమ్మవారికి ఆత్మపూర్వకంగా విన్నవించుకుంటూ మనం అందరం అన్ని బంధాలు, అన్ని భవబంధాలకి, అన్నిటికి, అన్ని ధర్మాలకు అతీతమైన స్థితి అమ్మ మీరు అనుగ్రహించారు. దయచేసి మీ దైవికమైన ప్రేమని శ్రీ ఆదిశక్తి ప్రసాదించారు. హృదయంలో ఉన్న హారాల్ని, నాభిలో ఉన్న హారాలు ఒక్కటి అవకుండా మనం గమనిస్తూ ఈ రెండు శక్తివంతం, కాంతివంతంతో మనం ఆనందాన్ని పొందుతూ మనం కొద్ది సమయం ధ్యానం చేస్తూ ఆ అనుభవాన్ని, అనుభూతిని పొందాల్సి. ఇక 4వ నాడి మన ఎడమ హృదయంలో ఉన్న సుందరమైన శివపార్వతుల దర్శనం చేసుకోవాలి. మనం ఈ యాత్ర తర్వాత కళాస్వరూపాన్ని జాగృతి పరుచుకున్నప్పుడు వారి దర్శనం మనకందరికీ ఇక్కడ లభిస్తుంది. కుడి అరిచేతిని ఎడమ హృదయంతో పట్టుకుని సాష్టాంగ ప్రణామం మనం ఉదికంగా కాకుండా ఆత్మపూర్వకంగా చేసుకున్నాం. వారి అనంతమైన ప్రేమ, వారి దివ్యమైన స్థితిని అన్నారు హృదయ కమలాలను చేసుకున్నప్పుడు మనం విశ్వాన్ని అంతటినీ కూడా ఇక్కడే దర్శించుకున్నాం. ఈ చైతన్యాన్ని అంతటికీ పూర్తిగా పొంది మనం నింపాదిగా ఎడమ హృదయం నుంచి మధ్య హృదయానికి వచ్చి, మధ్య హృదయం నుంచి ఇక్కడ విష్ణుమాయ అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి. ఎడమ విశుద్ధి చక్రంలో ఉన్న విష్ణుమాయ అమ్మవారిని మనం దర్శనం చేసుకుని నమస్కరించుకుని, అమ్మ మాయల నుంచి మమ్మల్ని రక్షించి వారి అనంతమైన ప్రేమని ఇక్కడ విష్ణుమాయ అమ్మవారి అనుగ్రహం అత్యంత ఆవశ్యకత. గిల్టీ ఫీలింగ్స్ అన్నీ ఏవైనా అపరాధ భావం ఉంటే పూర్తిగా తొలగించుకోవాలి. మనం వారి శక్తిని పొందుతూ మన మధ్య ఆజ్ఞాచక్రంలోకి, ఇప్పుడు ఆజ్ఞాచక్రంలోకి వెళ్తున్నాం. అక్కడ ఉన్న కాంతిని సూర్య భగవానుడి అనుగ్రహంతో ఇక్కడ కాంతి మరింత అభివృద్ధి అవుతుంది. ఈ ఆత్మ అనే కాంతిని పొంది నెమ్మదిగా సహస్రారానికి వెళ్దాం. సహస్రారంలో కుడి అరిచేతిని ఓర్లిందాం. ఇక్కడ శ్రీ ఆదిశక్తిని ప్రార్థన చేసి పరమపూజనీయ శ్రీ ఆదిశక్తి మాతాజీ సదాశివం సహస్రార చక్రాన్ని అమ్మ మీ అనంతమైన పరమ చైతన్యంతో పూర్తిగా నింపి నిర్వికల్ప సమాధి స్థితిని మాకు ప్రసాదించాల్సిందిగా సవినమైన. పూర్తిగా ఇక్కడ బ్రహ్మనాడితో మనం సహస్రారాన్ని పట్టుకున్నాము. ఈ నిర్విచారణ పొందిన తర్వాత మనం దయచేసి మా అందరికీ క్రియాస్థితిని ప్రసాదించండి అమ్మ అని మనవాడు కాదు. నెమ్మదిగా ఇక్కడ కుడి అరిచేతిని సవ్య దిశలో తిప్పుతున్నప్పుడు తీసుకువెళ్ళండి అమ్మ. స్థితిలోకి తీసుకువెళ్ళి అమ్మ దయచేసి 3 సార్లు అడుగుతున్నా. అమ్మ దయచేసి మీ అనంతమైన అనుగ్రహంతో క్రియాస్థితిని మా అందరికీ ప్రసాదించండి అమ్మ. దయచేసి మనము బుద్ధి, అహంకార, ప్రత్యహంకారాన్ని, ఈర్ష్య, ద్వేషాలను, మన కోపాలు అన్నిటిని కూడా ఇక్కడ మీ పవిత్రం విశ్వకుండలని ఉంది కాబట్టి ఇక్కడ మీ పవిత్రమైన పాదపద్మాలకు సమర్పించుకుంటాం కదా. దయచేసి మమ్మల్ని పూర్తిగా శుభ్రపరచాల్సిందిగా సవినవే. అహంకార ప్రత్యహంకారాలని ఆజ్ఞాచక్రం నుంచి ఇలా క్రాస్ చేసి దుమాటికి వెళ్తే మరింత శుభ్రవాదం మనం గమనించవచ్చు. అమ్మ పరమ పావని సహస్రార స్వామి దయచేసి మాకు తుర్యాస్థితిలోకి మా చేతులు పట్టుకుని మీ చేతులతో తీసుకెళ్ళం. అమ్మా మీ అనంతమైన దయతో అందరి యోగులను పరమపిత పరమేశ్వరుని సామ్రాజ్యంలో ప్రవేశించడానికి దయచేసి అనుమతిని ప్రసాదించారు. అమ్మ దయచేసి మాకు పరమపిత పరమేశ్వరుని సామ్రాజ్యంలోకి ప్రవేశానికి అనుమతిని ప్రసాదించారు. 3 సార్లు అడగాలి. అమ్మా దయచేసి మాకు పరబ్రహ్మ పరమేశ్వరి సామ్రాజ్యంలో ప్రవేశించడానికి మీ అనుమతిని, అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది.
ఇదే మా అందరి గమ్యస్థానం, అందరి ఆత్మల స్థానం. ఆత్మ పరమాత్మతో ఐక్యమయ్యే దివ్యమైన పరిపూర్ణతని మాకు ప్రసాదించమని విన్నవించుకుంటూ మనందరం సహస్రార చిత్రాన్ని గమనిద్దాం. ఇక్కడున్న 1000 దళాల్ని మన చేతులతోటే ఇలా తిప్పుతూ జాగృతి పరుచుకున్నాం. ఆదిశక్తి పూర్తిగా మనకి ఈ దళాలన్నింటినీ కూడా జాగృతి పరిచి అనుభవంలోకి వస్తూ ఉంది. మనం కుడి అరచేతిని 2 అంగుళాల ఎత్తులో సహస్రారం పైన ఉంచుదాం. ఇక్కడ నిరీచారక శాస్త్రం ఉంటుంది, ధ్యానం చేయాలి. మొదటి స్థానం పరమపామిని యోగదాయిని శ్రీ మాతాజీ పరబ్రహ్మ పరమేశ్వరుని ప్రేమ అనే చైతన్యం. ఇక్కడ సత్యాన్ని తెలుసుకున్నాం బ్రహ్మరంధ్రం దగ్గర. ఈ ప్రేమ అనే చైతన్యాన్ని మా అందరిలో గంగా ప్రవాహంగా ప్రవహింప చేయండి తల్లి అని విన్నవించుకుంది. ఆ అనుభవాన్ని ఇలా చైతన్య రూపంలో పొందాం. అనంతమైన ప్రేమ అనే చైతన్యం మనం పొందటం మనోనేత్రం మనకి తెలుస్తూ ఉంటుంది. మనోనేత్రం ద్వారా తెలుస్తుంది. ఇది సమయం ఎక్కువగా తీసుకుంటున్నాం, దయచేసి గమనించాలి. మన చిత్తాన్ని ఇక్కడ మనందరం కూడా ప్రదక్షిణ చేయాలి. ప్రదక్షిణ చేస్తూ ఇప్పుడు 4 అంగుళాల ఎత్తులో ఇక్కడ మనకి దివ్యమైన శక్తి ఉంది. 4 అంగుళాల ఎత్తులో శాస్త్రాలు ఇక్కడ మనం మన చూపుడి వేలుతో స్వస్తికి రాజాలి. గణేషుని అనుగ్రహం ఇక్కడే పొందవచ్చు. మనం 4 అంగుళాల ఎత్తు ఇక్కడ 7 సార్లు మనం కుడి అరచేతిని తిప్పుతూ ప్రదక్షిణ చేద్దాం. స్వస్తికి రాజేసిందండి. పరమపూజ్య శ్రీ ఆదిశక్తి మాతది అమ్మ, మీ అనంతమైన అనుగ్రహంతో సదాశివుని పనుల్ని, మీ పనుల్ని మా ద్వారా చేయించమని సవినయంగా మీ పనిపుట్లుగా పరిపూర్ణ స్థితిలో మమ్మల్ని అందరినీ నిరంతరం ఉంచాల్సిందిగా విన్నవించుకుంటూ మనకి అందరినీ కూడా పూర్తిగా పవిత్రం చేయమని సవినమైన విన్నపం. అమ్మ, మీ అనుమతిని ప్రసాదించండి. మీకు ఎలా కావాలంటే అలాగా ఈ ఇన్స్ట్రుమెంట్ని దయచేసి ఉపయోగించుకోండి. మా అందరి ఆత్మల ద్వారా చేయించుకోండి. సహస్రారం నుంచి ఇప్పుడు 7 అంగుళాల ఎత్తులో మనకి 3వ స్థానం ఉంటుంది. ఇక్కడ మనం శ్రీ ఆదిశక్తి పాదాలకు ప్రార్థన ద్వారా మనం తెలుసుకుంటూ ఇక పైకి వెళ్ళే కొద్దీ మనం అత్యంత సూక్ష్మం అవుతూ ఉంటాం. మన అందరి ఆత్మలు అనే కాంతితో దీన్ని మనం అందుకోసమే చంద్రకళ అయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాం. అమ్మ, మా అందరి కోరికలను పూర్తిగా దయచేసి ఏమన్నా కోరికలు మిగిలి ఉంటే తీర్చండి తల్లి అని ఇక్కడ విన్నాను. తల్లి, దయచేసి మీ పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామం, కోటి కోటి నమస్కారాలు, ధన్యవాదాలు. పరమపూజ్య శ్రీ ఆదిశక్తి దయచేసి పూర్ణ స్థితిని ప్రసాదించమని. అమ్మ, నెమ్మది నెమ్మదిగా మనకు ఇక్కడ 4వ స్థానం మనకు చేరుకోవాలి. ఇంకా పైకి ఎత్తుగా వెళ్ళాలి. ఇక్కడ మనం ఓంకారాన్ని రాచేయాలి. కుడి అరచేతితో ఆకాశం మన చిత్తాన్ని సవ్య దిశలో అక్కడ తిప్పుతూ మనం అక్కడ నుంచి వచ్చే అనంతమైన పరమ చైతన్యం ఇలా 2 అరచేతులు ఎంత పైకి ఎత్తుగా ఉంటే అంత పైకి మనకి చేతులను ఆకాశం వైపు చూపిస్తూ పూర్తిగా నిశ్శబ్దం, ఆనందం పొందుతూ ఉంటాం. ఈ దివ్యమైన శక్తి మనకి శ్రీ ఆదిశక్తి సదాశివుల పీఠాల్లోకి అనుసంధానించబడతాం. ఈ శక్తి అంతటికీ కూడా మనకి లభిస్తూ ఉంటుంది. మనం ఈ శక్తుల్ని, చైతన్యాన్ని వర్ణించలేము. అనుభూతి పొందటం తప్ప మనకి ఎవరైతే ఆ ధ్యాన స్థితిలో ఉంటారో వారికి అనుభవం అంతా వస్తుంది. అక్కడి నుంచి మనం నెమ్మది నెమ్మదిగా 3వ స్థానానికి, 2వ స్థానానికి, అలాగే సాక్షాత్ శ్రీ నిర్మలాదేవిని నెమ్మదిగా 4వ స్థానం నుంచి 3కి, 3 నుంచి 2కి, 2 నుంచి 1 సహస్రారం. అక్కడి నుంచి తీసుకుని నెమ్మది నెమ్మదిగా మన ఈ సూక్ష్మ శక్తులన్నింటినీ కూడా హృదయంలోకి తీసుకుని ఈ నాడుని జాగృతి పరిచే అనుభవాన్ని ప్రసాదించినందుకు సహస్ర కోటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ నెమ్మది నెమ్మదిగా మనం మన ఇంటి పరిసరాలు అన్నిటినీ కూడా ఈ చైతన్యంతో నింపుతూ ఉన్నాం. తర్వాత మన
గ్రామానికి, అలాగే జిల్లా అంతటికి, మన స్టేట్కి, దేశానికి అంతటికి, ప్రపంచాన్ని అంతటికి కూడా ఇలా వ్యాపింప చేయమని విన్నవించుకుంటూ మనందరం సహస్రారం నుండి మధ్య హృదయంలోకి ఈ శక్తిని అంతా లాక్ చేసుకోవాల్సి ఇక్కడ స్థిరపరుచుకుని హృదయ కమలాన్ని తెలుసుకుని ఈ అనుభవాన్ని అంతటినీ పొందాల్సి. జై శ్రీ మాతాజీ. అనే గాడ్ బ్లెస్ యూ. అమ్మ, ఈ ధ్యానాన్ని ప్రసాదించినందుకు సమస్త దేవీ దేవతలకి, పంచమహాభూతాలకి, సూర్యసింహులు, ఆదిశక్తి సదాశివులకి సహస్ర కోటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అమ్మ దయచేసి సమయం ఎక్కువగా తీసుకున్నాం, అందించండి. మీ అనంతమైన అమృత వాక్కుని వినిపించి మరింతమైన ఉన్నతి స్థితికి చేర్చమని విన్నవించుకుంటూ హృదయం గురించి మాతాజీ చెప్పే ప్రవచనాన్ని ఆత్మపూర్వకంగా విందాం. జై శ్రీ మాతాజీ. అనే ఇష్టే గాడ్ బ్లెస్ యూ. जो है वो हमारे हृदय चक्र में रह करके अकेली सब दुष्टों से जो जो ऐसे साधकों को सताता है उन सब का खंडन करती है, मार डालती है, उनको निपात कर दे, खत्म कर देती, उसको किसी से डर नहीं लगता। और खड़े होकर के आपको आश्चर्य होगा कि कल परसों तो मैंने तांत्रिकों पे ही कहा था, लेकिन 1973 में हमारे यहाँ एक बड़ा कावजी जहांगीर हॉल है। मैंने खड़े होकर एक एक इन दुष्ट गुरुओं का नाम, कौन से राक्षस पड़े थे, कौन नरकासुर था, कौन रक्तबीज था, कौन दूसरे असुर था, सबके नाम लेकर के कहा। तो हमारे पति के पास खबर गई कि इनको तो कल मार देंगे लोग पकड़ के। मैंने कहा मारे तो सही, हाथ तो उठाए मेरे ऊपर में, लेकिन किसी ने भी अखबार में या किसी ने भी किसी कोर्ट में जाकर के दलील नहीं की मेरे खिलाफ, क्योंकि सत्य की बात। तो यहाँ जगदम्बा खड़ी होकर के अकेली और सारे दुष्टों का सामना करती है कि मेरे जो बच्चे परमात्मा को खोज रहे हैं वो पूर्ण आरक्षित ऊपर आ जाए, उनको कोई तकलीफ न हो, वो कोई परेशानी नहीं, उसके आंचल में छिपे हुए वो ऊपर की ओर उठते चले। ये जगदम्बा का चक्र यहाँ पर बना हुआ। इसके बारे में मेडिकली इस तरह से समझाया जा सकता है कि हमारा जो यहाँ पर स्टर्नम नाम की हड्डी है, यहाँ से स्टर्नम बोन कहते हैं। थोड़ी देर हो जाएगी, हर्ष तो नहीं। स्टर्नम नाम की एक हड्डी है और इस हड्डी में जगदम्बा जो है, जिसको कि भ्रमरांबा कहती है, वो भ्रमर बनाती है, जिसको कि मेडिकल साइंस में व्हाट डू कॉल देम, एंटीबॉडीज, व्हाट डू कॉल दैट इन द मेडिकल साइंस, एंटीबॉडीज। व्हाट्स इट, क्या करें? हाँ, उन लोग का उलट नाम रहता है। एंटीबॉडीज क्या हुआ, बहरहाल जो भी हो, एंटीबॉडीज यहाँ पैदा हो जाती है। और ये जो होती हैं, ये अगर कहीं से भी हमारे अंदर आक्रमण हो तो उस आक्रमण को वो पूरी तरह परास्त कर सकती है और उनसे लड़ती है। ये हमारे स्टर्नम बोन में 12 वर्ष की उम्र तक बनती है और उसके बाद सारे शरीर में फैल जाती है। और जैसे कि कोई आफत सामने से आए तो एकदम ये हड्डी जोर से ऊपर नीचे होने लग जाती है और उसका जो संदेश है, उसका जो मैसेज है, वो इन एंटीबॉडीज पे पहुंच जाता है, वो तैयार हो जाते हैं। और तैयार होने के बाद वो लड़ते हैं और परास्त कर देते हैं, लड़ते रहते हैं जब तक कोई भी परेशानी मनुष्य को रहेगी। ये देवी के भ्रमर लड़ते रहते हैं। ये तो देवी की व्यवस्था है हमारे लिए। लेकिन जब मनुष्य देवी स्थिति में आता है तो उसके अंदर माँ का
प्यार उमड़ पड़ता है। अपनी माँ को भी पहचानता है, हमारे प्रति भी लोगों को बहुत प्यार हो जाता है और वही प्यार अब वो दुनिया को बांटना चाहता है। उससे रहा नहीं जाता। कोई आदमी परेशान है,